హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మరో మూవీ ఓజీ. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్ ను చవి చూసిన పవన్ కు ఓజీతో అయినా హిట్ పడిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికొస్తే కథంతా 1970-90ల మధ్య కాలంలో జరుగుతుంది. ఇండియా నుంచి జపాన్ వెళ్లిన ఓ సైనికుడు అక్కడ యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు గంభీరను ముంబై తీసుకొచ్చి పెంచుతాడు సత్యదాదా. గంభీర సహకారంతో తిరుగులేని గ్యాంగ్ స్టార్ గాను ఎదుగుతాడు సత్యదాదా. ముంబైలో పోర్ట్ నిర్మించి మంచి పనులకు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పోర్టుపై సత్యదాదా స్నేహితుడు మిరాజ్కర్ కన్నుపడుతుంది. స్నేహితుణ్ణి మోసం చేసి పోర్ట్ ను చేజిక్కించుకోవాలనుకుంటాడు. పదే పదే ఆ పోర్టుపై కన్నేస్తూ ఉంటాడు. ఆయన కొడుకులు జిమ్మీ, ఓమీలు పోర్టుకు వచ్చిన ఆర్టీఎక్స్ కంటైనర్ కోసం సత్యదాదా చిన్న కొడుకు పార్థుని చంపేస్తారు. ఆ సమయంలో గంభీర వారి వెంట ఉండడు. ఆయన 15 ఏళ్లుగా సత్యదాదాకి దూరంగా భార్య, కూతురుతో నాసిక్ లో ఉంటాడు. అదే అదునుగా భావించి సత్యదాదా పోర్ట్ ని తన కంట్రోల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు మిరాజ్కర్ గ్యాంగ్. సత్యదాదాపై అటాక్ చేస్తారు. మరి ఆయన్ని కాపాడుకునేందుకు గంభీర వచ్చాడా? గంభీర గతమేంటి? ఆయన ఓజస్ గంభీరగా ఎలా మారాడు? జపాన్ లో ఏం చేశాడు? 15 ఏళ్లుగా సత్యదాదాకి దూరంగా ఎందుకున్నాడు? కన్మణి గంభీరాకి మధ్య లవ్ ట్రాక్ ఏంటి? గంభీర జీవితంలోని విషాదమేంటి అనేది మిగిలిన సినిమా కథ. ఓజీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఓ మాఫియా ప్రపంచపు కథ చెప్తున్నట్టుగా అభిమానులు అంచనా వేశారు. సుజిత్ కూడా ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సినిమాపై హైప్ పెంచాడు. అయితే పాత్రలు ఎక్కువ కావటం వల్లనేమో ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఎపిసోడ్ ఫ్యాన్స్ కి మాత్రం మాస్ ట్రీట్ ఇస్తుంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూడనంత మాస్ గా చూపించాడు సుజిత్. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథలో కన్ఫ్యూజన్ బాగా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. కథ పాతదే, అయితే దాన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో స్క్రీన్ ప్లే రాసుకున్న సుజిత్ బలమైన సీన్లు రాయలేకపోయాడు. ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ కి ఇచ్చే ఎలివేషన్స్ బాగా కనెక్ట్ కావచ్చు, కానీ మిగిలిన వారి పరిస్థితి మాత్రం చెప్పడం కష్టం. ఓ రకంగా రజనీకాంత్ కి జైలర్ మూవీ ఎలా వర్కౌట్ అయిందో పవన్ కళ్యాణ్ కి ఓజీ అలాగే వర్కౌట్ అవ్వచ్చు. ఎమోషనల్ సీన్స్ పూర్తిగా తేలిపోయాయి. అర్జున్ దాస్, శ్రియారెడ్డి, సుబలేఖ సుధాకర్ వంటి పవర్ఫుల్ నటులను సరిగ్గా వాడుకోలేకపోయాడు సుజిత్. ఎలివేషన్ సీన్స్ కి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే ఓ స్థాయి దాటిన తర్వాత కూడా మరీ మోత ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ క్లాస్ గా సెట్ అయింది. పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలిష్ గా చూపించడంలో డైరెక్టర్ సుజిత్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అయితే కత్తి పట్టుకుని తప్పిస్తే లేదా నాంచక్, కటానా, గన్ ఇలా ఆయుధాలను వాడిస్తూ కారణం లేకుండా ఎలివేషన్స్ ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ సగటు సినీ అభిమాని పరిస్థితి ఏంటి? ఈ విషయంలో సుజిత్ పెద్దగా కేర్ తీసుకోలేదని అనిపించక మానదు. పవన్ కళ్యాణ్ ఓజీ కోసం బాగానే కష్టపడ్డాడు. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టేశాడు. పాటలు బాగున్నాయి. ఓవరాల్ గా ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే గ్యాంగ్స్టర్ డ్రామా. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఓజీ మూవీలో చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ భారీ అంచనాలతో వెళ్లిన వారికి నిరాశ తప్పకపోవచ్చు.